హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ఎప్పటి నుంచి లేనిది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఎన్నో ప్లాన్స్ కూడా వేసుకుంటారు. ఎందుకంటే కొంతమందికి స్టాక్ మార్కెట్లో కోట్లు వస్తాయి. అవన్నీ విని అంటే వెంటనే కాకపోయినా కొన్ని ఇయర్స్కైనా మనకు కూడా ఆ ఛాన్స్ వస్తుంది అని అనుకుని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు స్టాక్ మార్కెట్లో కోట్లు రావడం ఏంటి అంటే కొంతమందికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అది ఎలా అవుతుందో చెప్పండి. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఎందులోనూ కాన్సెప్ట్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా తెలియాలి. ఎవరికైతే కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయో, ఫండమెంటల్స్గా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకే మనకి అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా వెల్త్ క్రియేట్ చేస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక 7th క్లాస్ 8th క్లాస్ ఆ టైంలో పిల్లలు ఉంటారు. కొంతమంది 2 కేటగిరీస్ ఆఫ్ పిల్లలు ఉంటారు. ఒకళ్ళేమో బట్టి కొట్టి రాస్తారు ఎగ్జామ్. అంటే చూడండి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, ఒక 10 లైన్స్ ఆన్సర్ని బట్టి కొడతారు. ఎలా అంటే ఈవెన్ పంక్చుయేషన్ కూడా మిస్ కాదు. కామా పురుషుడు బయట పెట్టుంటారు. పెట్టుకొని యాస్ట్గా పేపర్ మీద అలాగే దింపుతారు. చాలామంది టీచర్లు ఆశ్చర్యపోతారు, వీడిని జిరాక్స్ కాపీ పెట్టుకొచ్చిన మైండ్లో అని చెప్పి. సో అట్లా బట్టి కొట్టి రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని వాళ్ళు సొంతంగా లాంగ్వేజ్లో రాసి అవుతారు. సో చూడండి, సక్సెస్ఫుల్ ఎవరవుతారంటే ఎవరైతే కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నారో వాళ్ళే సక్సెస్ అవుతారు. సో అట్లాగే ఇప్పుడు చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ అన్నా స్టాక్ మార్కెట్ అన్నా మీకు కొంచెం ఉదాహరణ చెప్తాను. మనకి ఇన్కమ్ అంటాం. సో ఇన్కమ్ అనేది మనకి 3 వేస్లోంచి వస్తాయి. ఒక చూడండి, కొంతమంది జాబ్ చేసి శాలరీ తీసుకుంటారు, అది ఇన్కమ్. కొంతమంది బిజినెస్ చేసి ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారు, అదొక ఇన్కమ్. కొంతమంది అగ్రికల్చర్ మీద వ్యవసాయం చేసి ఇన్కమ్ తీసుకుంటారు. జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేయలేరు, బిజినెస్ చేసేవాళ్ళు అగ్రికల్చర్ చేయలేరు, అగ్రికల్చర్ చేసేవాళ్ళు బిజినెస్ చేయలేరు, జాబ్ చేయలేరు. ఇట్లా ఎవరిది వాళ్ళు చేయగలుగుతారు తప్ప వేరే పని చేయలేరు. సో అట్లాగే కానీ వీళ్ళందరూ కూడా ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే స్టాక్ మార్కెట్లో రిటర్న్ తీసుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ తీసుకోవాలి, ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక చార్ట్ అకౌంటెంట్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు. కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి తెలుసు స్టాక్స్ చాలా బాగుంటాయి. స్టాక్ మార్కెట్లో ఒక మంచి ఐడెంటిఫై చేసిన కంపెనీస్ కనుక ఫిల్టర్ చేసి ఉన్న 5,000 కంపెనీల్లో ఫిల్టర్ చేసి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మనం తీసుకుంటే మనకి గెయిన్స్ వస్తాయి. అది అందరూ తెలుసు. కానీ ఇక్కడ జరిగేది పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక ఏరియాలో ఒక ప్లేస్లో మీకు ఒక 100 కంపెనీలు ఐడెంటిఫై చేశారు, ఒక 100 బిజినెస్ పీపుల్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఆ ఉన్న 100 బిజినెస్ పీపుల్లో నుంచి ఆర్డర్లు రాసుకొచ్చారు. అంటే వాళ్ళకున్న బిజినెస్ ఏంటి, చేస్తున్న బిజినెస్ ఏంటి, దాని గ్రోత్ ఎలా ఉంది, ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, అలానే కొన్ని పారామీటర్స్లో ఆ 100 కంపెనీకి ర్యాంక్ ఇచ్చారు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని ర్యాంక్ ఇచ్చుకుంటూ వచ్చారు. అలా ర్యాంక్ అలా ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత చూడండి, టాప్ 5 ఏవైతే ఉన్నాయో, టాప్ 20 ఏదైతే ఉన్నాయో ఫిల్టర్ చేస్తే కొన్ని వచ్చాయి. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న ₹1,00,000 అలా మీరు ఫిల్టర్ చేసిన అన్ని కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, టాప్ ఆర్డర్లో ఉన్నాయో 1 to 100, ఫస్ట్ 5 మెంబర్స్కి మనం 20,000 కింద 5 ఇచ్చేయచ్చు. లేదంటే ఆ ₹1,00,000 5,000 చొప్పున 20 మందికి ఇవ్వచ్చు. మనం బిజీ లైఫ్లో మనం ఉన్నాం. మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఒక షేర్స్ కొన్నో అదే ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టో వేరే వాళ్ళకి బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి మనం జాయింట్ వెంచర్ చేద్దాం అనుకుంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే, ఒక ₹1,00,000 మన దగ్గర ఉన్న ₹1,00,000 ఒక టాప్ 5గురికి 20,000 ఇద్దామా, లేదా ఒక 20 మందికి 5,000 ఇద్దామని ఉంటుంది. కానీ చూస్తే మనకి ఎక్కువ గెయిన్స్ ఎక్కడ వస్తాయంటే టాప్ 5 పీపుల్కి ఇచ్చినగా వస్తాయి. ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో మంచి వాళ్ళకి ఇస్తున్నాం. ఆ 20లో ఉన్న వాళ్ళు పెద్ద సక్సెస్ కాదు. ఎందుకంటే 19, 20 పెద్ద కంపేర్ టు టాప్ 5తో ఈ 20 కంపేర్ చేస్తే తక్కువే. సో ఈ టాప్ 5 ఏదైతే ఉందో అది స్మాల్ కేస్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు. ఈ 20 ఉన్న బిజినెస్ పీపుల్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న 1 lakh, మన దగ్గర ఉన్న 1 lakhని మనం 5 కంపెనీలకి ఇద్దామా, 20,000 చొప్పున, లేదా 20 మందికి 5,000 ఇద్దామా? సో కష్టం సార్, 5 మందికి మనం మానిటర్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఈజీగా మానిటర్ చేయొచ్చు వాళ్ళని, ఈజీగానే మనం మార్చుకోవచ్చు, ఇంకో కంపెనీ కావాలని మార్చుకోవచ్చు, ఎక్కువ గెయిన్స్ వస్తాయి.
ఇలా ఎక్కువ మందికి ఇచ్చిన ఏమవుతుందంటే మనకి చాలా తగ్గిపోతుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చెప్తున్నా అంటే కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. ఈక్విటీ మార్కెట్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ చెప్పి మీరు 100 కంపెనీలకు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. చాలామంది ఏం చేస్తారంటే 5 ఫండ్స్ 20 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం తెలియకుండానే మనం చాలా కంపెనీలు డబ్బులు పెడుతున్నాం. ఎక్కువ కంపెనీలు డబ్బులు పెడుతున్నాము అంటే దాని అర్థం మనకి రిటర్న్ పోతుంది అంటాం. వెల్త్ రేట్ కాదు, మనం చూస్తుంటాం కానీ వెల్త్ రేట్ కాదు. మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే చూడండి, మన డీమ్యాట్ అకౌంట్ మన పేరుతో ఉండదు, డీమ్యాట్ అకౌంట్ వాళ్ళ పేరుతో ఉంటుంది. మనం ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ యూనిట్స్ రూపంలో మనకు వస్తుంది. అక్కడే చాలా డైల్యూట్ అయిపోతుంది, డైల్యూట్ అయిపోయి మన దగ్గర వస్తున్నాయి. సో పూర్తిగా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్. సో అలాంటి స్టాక్స్ మనం ఐడెంటిఫై చేయలేం కాబట్టి ఒక ఫండ్ మేనేజర్ సలహా హెల్ప్ తీసుకుంటాం. అదే స్మాల్ కేస్ అండ్ పిఎంఎస్. సో కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇది బెటర్. సో ఎవరైతే కోట్లు కావాలి అనుకుంటారో మాత్రం కంపేర్ చేస్తే స్మాల్ కేస్ ఈవెన్ 5 lakhsతో కూడా స్టార్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అట్లాంటి స్మాల్ కేసెస్లో డైరెక్ట్గా స్టాక్స్ కొని చేస్తే రిటర్న్ ఎక్కువ వస్తుంది తప్ప ఇట్లా మనం మ్యూచువల్ ఫండ్స్లో బాగా కొనుక్కుంటూ వెళ్తే రిటర్న్స్ రావు. అందుకే మేము చూసాం గత 15 సంవత్సరాలు చేస్తే వేసుకుంటున్నాం, రిటర్న్స్ రాలేదు. ఈవెన్ అది బెస్ట్ ఫండ్స్లో వేసినా కూడా అది మన ఇష్టం డిస్కస్ చేద్దాం ఎందుకు అలా జరుగుతుంది అనేది. సో కాబట్టి ఏంటంటే మనం చెప్తున్నాను ఏంటంటే స్టాక్ మార్కెట్లో కోట్లు వస్తాయి కానీ ఎవరైతే ఫండమెంటల్స్ అర్థం చేసుకుంటారో, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకే వస్తాయి. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.